అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. బేసికల్‌గా లేడీ ఆర్టిస్ట్‌లకి మేడం పెళ్లయిపోయిన తర్వాత అప్ టు క్యారింగ్, డెలివరీ టైమ్ దాకా కూడా యాక్ట్ చేసేవాళ్ళుంటారు. హ్మ్. అలా మీకెప్పుడు పెళ్లయిపోయిన తర్వాత యాక్ట్ చేశారు కదా చాలా సినిమాలు. హ్మ్. క్యారింగ్ టైమ్‌లో ఎప్పుడు చేశాను బాధ కదండీ. పడలేదా? ఆ పరిగెత్తే సీన్‌లకి కానీ, లేకపోతే చేజింగ్ సీన్‌లకి కానీ, లేకపోతే లేదండి. హీరోస్ నేను ఎందుకయ్యా ఇంత ఇబ్బంది పడుతున్నారు? చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. నేనొచ్చి యాక్చువల్లీ ఫిలిమ్స్ వచ్చి మానేసింది ఆ 'చిట్టమ్మ మొగుడు' అనే ఒక సినిమాలో వచ్చి పడిపోతాను. ఫుల్ కడుపుతో ఉండి పడిపోతాను. రియల్‌గా. రియల్‌గా. రియల్‌గా కాదు. ఆ పిక్చర్‌లో కడుపుతో ఉండి పడిపోతుంటేనే ఆ దివ్యభారతి పడిపోయి చచ్చిపోతే దివ్యభారతి అది చూసి నాకు పెళ్ళొద్దు, పెళ్ళొద్దు అని చెప్పి అదే సబ్జెక్ట్ 'చిట్టమ్మ మొగుడు' మీరు చూసారో లేదో పిక్చర్. దాంట్లో యాక్చువల్లీ 10 సీన్‌లకి ఆ అరటిపండు తోలు వేసి పడిపోతానే ఉంది. పడిపోతా అని 10 సార్లు తీశారు. తీస్తే లాస్ట్ ఇంకా ఏడుస్తా ఉన్నా. ఏడుస్తే అప్పుడొచ్చి "ఎందుకమ్మా ఏడుస్తున్నావు?" అన్నారు. "లేదండి, నేను నిజంగానే ప్రెగ్నెంట్‌గా ఉన్నాను. నాకు ఏమన్నా మిస్‌క్యారీ అవుతదేమో అని భయంగా ఉంది అందుకని." "ఏమ్మా ఇన్ని సార్లు పడ్డావు చెప్పొచ్చు కదా ముందే" అని వాళ్ళు బాధపడ్డారు. "ఏదైనా ఒక షాట్ ఓకే చేసుకోండి" అని చెప్పి దాని తర్వాత అలా తీయటం కూడా మానేశారు. దాని తర్వాత ఇంటికొచ్చిన తర్వాత నేను చెప్పేసాను. "నేను డెలివరీ అయ్యేంత వరకు నేను చెయ్యను. ఇలా అంతా చాలా చేశాను. కానీ బేబీకి ఏదైనా అవుతదేమో వద్దు. నేను చేసుకున్న డెలివరీ అయిన ఆ తర్వాత నేను చేయలా. డెలివరీ అయింది. ఆ తర్వాత పాపకి ఒక 6 నెలలు, 7 నెలలు ఉన్నప్పుడే నేను ఆమె పిక్చర్ చేశాను. ఊహ సిస్టర్‌గా. బట్ కృష్ణ గారు కూడా ఒక సినిమాలో చాలా ఇబ్బంది పడ్డారంట ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు. ఆయనైతే లిటరల్‌గా తిట్టేసారంట టీమ్ మొత్తాన్ని. ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు ఆయన తిట్టలేదు. ఆయన రేప్ సీన్‌లో చేసినప్పుడు వాళ్ళు కొంచెం ఫైటర్స్ ఆ రోజు డైరెక్టర్స్ అయితే అంత చేయరు. ఫైటింగ్ స్టంట్ మాస్టర్స్ వాళ్ళు ఆ విధంగా వాళ్ళొచ్చి రేప్ సీన్‌లో పరిగెట్టించటం, కాళ్ళు పట్టుకొని లాగటం, చే బట్టలన్నీ ఇక్కడ చించేయటం అయన్నీ చేసి ఈవినింగ్ ఆయనొచ్చారు. ఈవినింగ్ ఆయనొచ్చి చనిపోయిన పిల్లని తీసుకొని చచ్చిపోయింది చెల్లిలోని లారీ డ్రైవర్. శ్రీదేవి గారు, కృష్ణ గారు. ఆ పిక్చర్‌లో చచ్చిపోయింది చెల్లిని నెతుక్కుంటూ వస్తారు. చనిపోయి ఉంటాను ఒక పార్కులో. ఏంటి? ఏంట్రా మీరు యాక్ట్ చేసినారా అమ్మాయిని? ఏంటి ఇది అన్యాయంగా ఇలా చేశారని ఆ రోజు చాలా కోప్పడ్డారు. హ్మ్. ఆయనకి కొంచెం చెప్పాను కదా! నేనంటే కొంచెం అభిమానం అభిమానం ఎక్కువని. ఎక్కువ ఆయనకిష్టం. చాలా. నాకు గుర్తు మేడం 'అశ్వత్థామ' సినిమా కూడా. హ్మ్. ట్యాంక్ ఆ! పైనుంచి మిమ్మల్ని లాగే సీన్ ఒకటుంటది. అదే. ఆ! బ్యాక్ 2 సార్లు పైకి కిందకి లాగుతారు. హ్మ్. ఎక్కడ చూసినా గాని అది డూప్‌లాగా అనిపించలేదు. లేదండి డూప్ నేను లేదు. వచ్చేటప్పుడు క్లోజ్ చేసి చూసాను మళ్ళీ. మీరు అది చూడండి. ఇనుప ఇప్పుడు కూడా చూడండి. మెట్లవి. ఇనప మెట్లు వెనకాల బాగా తగిలేసింది. వారం రోజులు షూటింగ్‌కెళ్ళలేదు. అది కూడా చాలా ఘోరం. ఆ రోజు కూడా. బట్ ఆ రోజు ఆయన లేరు. ఆయన ఉండుంటే తెలిసేది. ఆయన లేరు. ఇది వచ్చి లారీ డ్రైవర్ పిక్చర్‌లో ఇది. ఇది అశ్వత్థామ పిక్చర్‌లో వచ్చి ట్యాంక్ మీదకి ఎక్కించి కాళ్ళు పట్టుకొని లాగేశారు. యాక్చువల్లీ వాళ్ళ ఫాల్ట్ లేదండి. నేను తడి బట్టలతో పైకి వెళ్తాను. నాకు గుండు చేయించి అందంగా ఉంది ఈ అమ్మాయి అందంగా ఉన్న వాళ్ళని నా కొడుకు ప్రేమిస్తున్నాడు అని నూతన్ ప్రసాద్ గారొచ్చి గుండు చేయించేయమంటారు. గుండు చేయిస్తేనే నీళ్లు పోసి గుండు చేయిస్తానికి చూస్తారు. అప్పుడు తడి బట్టలతో మనం పైకెళ్తాం. పైకెళ్ళినప్పుడు ఫైటరు ఉన్నాడు కదా! కాళ్ళు అతనికి స్లిప్ అయిపోయింది. బరబర లాగేసాడు కింద ఫైటర్ దాకా. కూడా. అతను బానే వెనక్కే వెళ్ళిపోయాడు. నడుచుకుంటూ వెళ్ళిపోయాడు అతనికి స్లిప్ అయ్యి. నన్ను మాత్రం యాక్చువల్లీ పుల్ చేస్తుంటేనే పైకెళ్తున్నట్టు. పుల్ చేస్తుంటే పైకెళ్తున్నట్టు. సరసర కింద మెట్టు వరకు మీరు చూస్తే తెలుస్తుంది. అవునవునవును. చూసాను నేను. బట్ కిందకి దిగాక కూడా కాలుతో తంతారు కదా వాడిని. హ్మ్. అంతవరకు నేను జూమ్ చేసి చూసాను మళ్ళీ. ఆ పడ్డా గాని మీరు ఆ సీన్ మిస్ అవ్వలేదు. అక్కడి నుంచి వచ్చిందంతా కూడా తట్టుకున్నాను గానీ, ఆ లాస్ట్‌లో ఒక సిమెంట్ ఇది ఉంది. పెద్దదిగా ఉండింది అది. అది బాగా వెనకాల బోన్ ఫ్రాక్చర్ అయిపోయిందనుకున్నాను. మొత్తం బ్యాక్ బోనే ఇరిగిపోయిందనుకున్నాను అంతే. అప్పుడు పాప పుట్టేసిందా మేడం? లేదు లేదు. పెళ్ళవ్వలేదు. హ్మ్. ఇలాంటి సీన్స్ రిస్కీ సీన్స్ ఎన్ని చేసున్నారు. కాదు అసలుకి సినిమా ఉంది అంటే హీరో చెల్లెలు రేప్ సీన్. హ్మ్. అసలంతా అప్పుడంతా రేపులు వరలక్ష్మి అని పిలిచేవాళ్ళు ఆడియన్స్ కూడా. అవును. నిజంగా అన్ని సీన్స్ ఒక అమ్మాయి
అండ్ దట్టు ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి, పెళ్లి కావాల్సిన అమ్మాయి, ఇండస్ట్రీకి ఇష్టంతో వచ్చిన ఆ ఒక్క కారణం వల్ల ఇన్ని భరించారు కదా మీరు, పెయిన్ అంతా కూడా. నాకు యాక్ట్ చేసినప్పుడు కూడా పెయిన్ అనిపించలేదు కానీ రేపు వరలక్ష్మి రేపుల వరలక్ష్మి అనేసరికి నాకు అది నచ్చల. చాలామందికి చాలా ఇంటర్వ్యూల్లో కూడా చెప్పాను, ప్లీజ్ డోంట్ మెన్షన్ దట్. మేము చేసాం, ఇలా ఒక అమ్మాయికి జరిగింది, జరుగుతుంది, సొసైటీలో ఇలా అంతా చెయ్యకండి అని ఒక చెప్పాల్సింది పోయి మీరు ఆ క్యారెక్టరైజేషన్ నన్ను సిస్టర్ వరలక్ష్మి అనండి, నేను అవును. సంతోషిస్తాను. నేను లేకపోతే చెల్లెలు లేకపోతే బేబీ వరలక్ష్మి అనండి. రేపులు పెట్టి నాకు చెప్పటమే కూడా ఏంటే అలా ఏ అమ్మాయికి జరగకూడదు. సో మనం వచ్చి యాక్ట్ చేసి చూపిస్తున్నాం అలాగా. సో ఆ పేరు పెట్టి పిలవటం నాకు అస్సలు ఇష్టం లేదు. చాలామంది కో ఆర్టిస్టులు కూడా అలా పిలవటము పిలిచారా మేడం? పేర్లు చెప్పొద్దు కానీ మైక్లో కూడా అనౌన్స్ చేశారు 100 డేస్ ఫంక్షన్లో. నాకు చాలా హర్ట్ అయింది. తర్వాత వాళ్ళకే చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి అనుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఆ క్యారెక్టర్ ఇప్పుడు ఒక చిన్న చిన్న అమ్మాయిలని ఇప్పుడు ఈ మధ్య మనం ఎన్ని చూస్తున్నాం. అవును. అప్పుడు సిస్టరు అంతే, ఇప్పుడు చిన్న అమ్మాయిలు అంతే. మనం వచ్చి అలా ఒక ఘోరంగా ఒక అమ్మాయిలని ఎంత వేధిస్తున్నారు ఈ సొసైటీలో, ఎంత ఒంటరిగా వెళ్తున్న అమ్మాయిని ఎంత పాడు చేస్తున్నారు అనేది మనం వచ్చి యాక్ట్ చేసి చూపిస్తుంటే ఆ రోల్స్కి మనం వచ్చి సింపతి చూపించాలి. కొంతమంది వచ్చి దాన్ని వచ్చి క్రిటిసైజ్ చేస్తే నాకు అది నచ్చల. ఐఎమ్ సిస్టర్ నాట్ రేప్ వరలక్ష్మి అన్న, ఐ డోంట్ లైక్ దట్. నాకు అలాగ అనేవాళ్ళని కూడా చాలా కోపం వస్తుంది. అది వచ్చి ఒక అమ్మాయిని వచ్చి నువ్వు రేప్ చేసేదే తప్పు, దాన్ని వచ్చి రేపులు వరలక్ష్మి అని చెప్పేది చాలా చాలా తప్పు. యూ షుడ్ నాట్ యూజ్ దట్ వర్డ్ అనేది కదా. ఇండస్ట్రీలో అప్పుడు కామన్ కదా, ఎవరన్నా పైకి వస్తున్నారంటే ఒక మాటతో వాళ్ళని తగ్గించటం అనేది, హిల్ ట్రీట్ చేయటం, చాలా సార్లు వచ్చి నాకు చాలా కోపం వచ్చేది. సరే మనం చిన్నపిల్లలు, మనం కోప్పడితే వీళ్ళు ఏం పట్టించుకుంటారని, దట్ ఈస్ వెరీ రాంగ్. బట్ లోపల మనస్సు వచ్చి బాధపడుతుంది, ఆ మనస్సు దేవుడికి తెలుస్తుంది. వచ్చి అలా చేయకూడదు. జనం వేరు, ఆడియన్స్ వేరు. వాళ్ళకి ఎన్నన్నా వాళ్ళు ఏ ఫైట్ చేసేవాడిని ఫైటర్ అంటారు. నువ్వు పక్కన ఉండే ఆర్టిస్టులు అలా మాట్లాడకూడదు. ఐ డోంట్ లైక్ దట్. నువ్వు ఎంతమంది, నువ్వు రేపు వరలక్ష్మి అంటున్నావి, నువ్వు రేప్ చేస్తేనే కదా అమ్మాయి రేప్ అయింది, అప్పుడు నువ్వు రేపులు వాడవే కదా. మగాడిని అనకుండా ఆడదాన్ని మంత్రం ఎందుకంటారు. అక్కడ అమ్మాయి చెల్లెలు ప్రాణంగా చూసుకుంటున్న హీరో, ప్రాణంగా చూసుకుంటున్న తన చెల్లెల్ని పోగొట్టుకున్నాడు అన్న కాన్సెప్ట్ తీసుకోవట్లే వాళ్ళు. ఆ కాన్సెప్ట్ కోసమే పాపం వాళ్ళు డైరెక్టర్స్ అయినా వాళ్ళు ఎవరి కథ రాసే రచయిత అయినా ఆ కాన్సెప్ట్ ఏంటంటే ప్రాణంగా చూసుకునే సిస్టర్ని వచ్చి వాళ్ళు పాడు చేస్తున్నారు. తనతో ఆ ఫీలింగ్తో అతను వచ్చి కోపం వచ్చి మిగతా వాళ్ళందరినీ చంపటానికి వెళ్తున్నాడు. ఆ కాన్సెప్ట్ తీసుకోండి. అలా ఒక హీరో అలా వచ్చి మగాళ్ళందరూ తన చెల్లెల్ని, తన తల్లిని, తన భార్యని కాపాడుకోవాలి. సో మనం ఒక సింబాలిక్గా చూపిస్తున్నాం. అది వదిలేసి కాంట్రవర్సీ టాక్లు ఏంటి నాకు అర్థం కాదు. ఒక జనరేషన్ నడిచిందిలే మేడం. అప్పుడు హీరో అంటే హీరో చెల్లెల్ని పాడు చేయాలి, అదే తల్లిని చంపేయాలి, ఇలాంటి అంత. ఇప్పుడు అది లేదు. దే ఆర్ బ్లెస్డ్ అన్న అదే అనిపిస్తుంది. బ్లెస్డ్ ఇప్పుడు ఉన్న సిస్టర్స్ అందరూ దే ఆర్ బ్లెస్డ్ అని. ఫస్ట్ చెల్లెల్ని కాపాడుకుంటున్నాడు హీరో. అవును, చెల్లెళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తున్నారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్లు చెల్లెళ్ళకి పెళ్లి చేస్తుంటే, నాకు పెళ్ళిళ్ళు చాలా అన్ని సినిమాలు పెళ్ళిళ్ళు ఉంటాయి, అవి చెప్పరు. ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకుందామా. మా నాన్నగారు అనేవాళ్ళు, నేను కూడా నా కూతురికి ఇంత బాగా పెళ్లి చేస్తానో లేదో అనేవాళ్ళు. కరెక్ట్గా ఆయన నాకు పెళ్ళి చేయలేదు, వెళ్ళిపోయారు. అన్ని సినిమాల్లో పెళ్ళిళ్ళు ఉండేవి. పెళ్ళిళ్ళు, రిసెప్షన్లు అన్ని సినిమాల్లోనూ ఉండేవి.